నాతో వానికి సంబంధం లేదు అంటారు. ఎందుకు అంటే క్రీస్తు పాపరహితుడు, ఆయనకి ఎలాంటి స్వార్థము లేదు. ఆయన ఉన్నత వ్యక్తిత్వం ముందు సాతానికి ఎలాంటి పట్టు లేదు. అందుకే ఆయన అంటారు, సాతానా నా వెనుకకు పో అంటూ అపవాదిని ఎదిరించారు. కాబట్టి అదే పని చేయమని ఆయన మనకు కూడా చెప్తున్నారు. కనుక మనం కూడా మన జీవితంలో సాతానుకు స్థానం ఇచ్చే ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నా సాతాను మనపై ఆధిపత్యం చేస్తుంది. మనకు దేవుని నిత్యత్వానికి వ్యతిరేకమైన నరకంలో మనకు సామరస్యం కుదుర్చుతుంది. అయితే ఎలా ఈ అపవాదిని ఎదిరించడము అంటే దానికి జవాబుగా యాకోబు పత్రిక 4:7 యాకోబు గారు అంటారు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని. దేవునికి మనల్ని మనం పూర్తిగా అప్పగించుకున్నప్పుడే, ఆయన అధికారానికి లోబడినప్పుడే అపవాదిని ఎదిరించి విజయాన్ని మనం పొందగలము. అయితే మన జీవితంలో అపవాదిని ఆకర్షించే లక్షణాలు, అది స్వార్థం కావచ్చు, నేను నాది అనే అహం కావచ్చు, అంతా నేనే అన్న గర్వం కావచ్చు, లోకాసులు కావచ్చు, ఇవన్నీ మనలో ఉంచుకొని అపవాదిని ఎదిరించగలను అనుకోవడము మనకున్న మూర్ఖత్వమే అవుతుంది. ముందుగా మనము క్రీస్తు చెరలోనికి వెళ్ళాలి. అప్పుడే అపవాదిని మనము ఎదిరించగలము. అలాగే మనల్ని కూడా అంటుంది, ఈ అపవాదిని మరి నేను వాళ్ళని ఎరుగుదును కానీ నువ్వెవరు అంటుంది. మనము దాంతో ధైర్యంగా క్రీస్తుకు చెందినవాడిని, క్రీస్తు బందీగా ఉన్నవాడిని అని మనం చెప్పగలమా? అపవాదిపై ఆయన సాధించిన విజయరహస్యం ఏమిటో తెలుసా అండి? ఆయన శిలువపై సాధించిన ఆ విజయమే. ఆయన ఆ శిలువ సమయంలో కూడా సైతాను ఆయన్ని వదిలిపెట్టలేదు. కానీ యేసయ్య తన నిస్వార్థపూరిత వినయంతో శత్రువును చివరి పోరాటంలో కూడా ఎదుర్కొన్నారు. సైతాను యొక్క వెర్రి చేష్టలకు, అది చేసే క్రూరత్వానికి యేసుక్రీస్తు వారు ఏమాత్రము తన గుణాన్ని మార్చుకోలేదు. ఆ కల్వరి శిలువలో కూడా తన పొరుగువారిని ప్రేమించారు. ఆయన ఆ శిలువ యాగాన్ని ఎంత మాత్రమూ ఆపలేదు. ఆ శిలువ యాగాన్ని తనదైన రీతిలో పూర్తి చేసి సైతాను తల చితకకొట్టారు. ప్రభువు యొక్క విజయము మొత్తం విశ్వం అంతా దిగ్భ్రాంతి చెందేలా చేసింది. అపవాదికి నిలబడే చోటు కూడా ఇవ్వలేదు. ఈ విధంగా క్రీస్తు తన శిలువ మరణం ద్వారా పొందిన విజయము మనకొక ఆయుధం. మన జీవితాల్లో శిలువే అంతిమ ప్రమాణంగా ఉండాలి. అందుకే అంధకార సంబంధమైన అధిపతిపై గొప్ప విజయాన్ని సాధించిన ఆయన ఎదుట సాగిలపడి మ్రొక్కుదాము. ఇప్పటికీ ఎప్పటికీ శిలువ మనకి అపవాదికి మధ్యనే ఉంది. మనము శిలువ వేయబడిన క్రీస్తును ఆశ్రయించి స్థిరంగా నిలుచుంటే మన కోసము గాయాల పాలైన ఆ విమోచకుని గాయాలలో దాక్కుంటే సాతాను తోక ముడిచి మన పాదాల క్రింద అణగద్రొక్కబడుతుంది. మనము ఎంతో ధైర్యంగా, ఎంతో నిబ్బరంగా, ఎంతో స్థిరంగా అపవాదికి నాలో ఏ స్థానము లేదు అని అప్పుడు చెప్పగలము. ఎప్పుడైతే ఆ అపవాది తల చితక్కొట్టబడిందో, ఎక్కడ దాని తల చితక్కొట్టబడిందో ఆ చోటనే ఈ లోకానికి, శరీరానికి, అపవాదికి బందీలుగా ఉన్న మనము పూర్తి స్వేచ్ఛని పొందుకొని సిలువ వేయబడిన వానితో స్వేచ్ఛగా ఆ స్వేచ్ఛా లోకంలో విహరిద్దాం. స్వేచ్ఛగా ఆయనతో ఆయన చేయి పట్టుకొని ముందుకి వెళ్ళగలము. అలాంటి కృపదేవుడు దయచేయునుగాక. ఆమెన్.